ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ అండి, నేను మీకు చెప్పానా క్వశ్చన్ వర్డ్స్ అన్నీ చెప్తాను అని. అలాంటి క్వశ్చన్ వర్డ్స్లో ఒక క్వశ్చన్ వర్డ్ ఈరోజు మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఆ క్వశ్చన్ వర్డ్ ఏంటంటే హౌ సూన్. ఓకే, హౌ సూన్ అన్న ఒక క్వశ్చన్ వర్డ్ని మనం అది యూజ్ చేస్తూ క్వశ్చన్ ఎలా అడగాలి అని మనం నేర్చుకుందాం. మీకు చెప్పాను రూల్ ఒకటి గుర్తుందా? క్వశ్చన్ అడగాలంటే ఏ ఫార్మాట్ ఉండాలి అని. క్వశ్చన్ వర్డ్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఉండాలి అని చెప్పాను. గుర్తుందా అండి? మీరు చూడలేదు ఆ వీడియో? వెళ్ళి చూడండి. అయితే దాని తర్వాత ఇది చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. హౌ సూన్ అన్నది ఒక క్వశ్చన్ వర్డ్, దీని తర్వాత ఒక హెల్పింగ్ వర్బ్ పెట్టి మనం క్వశ్చన్ అడుగుతాం. ఎందుకు హెల్పింగ్ వర్బ్ పెట్టాలి? హెల్పింగ్ వర్బే చెప్తుంది మనకు మన ప్రజెంట్ గురించి, నా పాస్టా, ఫ్యూచరా, కంటిన్యూస్, అసలు ఎప్పటి గురించి మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాము అన్నది హెల్పింగ్ వర్బే చెప్తుంది. అట్లాంటిది మనం ఎగరగొట్టొద్దు. ఏవి హెల్పింగ్ వర్బ్స్ మనం వాడచ్చు అంటే డిడ్ వాడచ్చు, డూ, విల్, క్యాన్, షుడ్, ఇట్లాంటివన్నీ వాడచ్చు. అన్ని హెల్పింగ్ వర్బ్స్ అన్ని క్వశ్చన్ వర్డ్స్తోనూ వాడలేం. నేను మీకు ఇది కూడా చెప్పాను. ఇక్కడ మనం ఇవన్నీ వాడచ్చు. ఇవి వాడచ్చు అంటే ఇంకేవి వాడకూడదని కాదు, ఎక్కువ ఇవి వాడుతూ ఉంటాం. ఇప్పుడు హౌ సూన్ అంటే అర్థం ఏంటి? ఎంత తొందరగా. ఓకేనా? ఎంత తొందరగా, ఎంత త్వరగా నువ్వు వచ్చావు, ఆర్ ఎంత త్వరగా నువ్వు బయలుదేరుతావు, ఎంత త్వరగా నేను రావాలి, ఎంత త్వరగా నువ్వు నిద్రలేస్తావు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనం ఇట్లనే అడగాలి. ఫస్ట్ ఒక్క వర్బ్ తీసుకొని ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్నీ వాడేద్దాం. డిఫరెన్స్ ఎట్లా వస్తుంది చూద్దాం. ఆ తర్వాత వేరే వేరే వర్బ్స్ పెడదాం. ఓకేనా? ఏ వర్బ్ తీసుకుందాం? వేకప్ అన్న వర్బ్ తీసుకుందాం. ఓకే, నువ్వు ఎంత త్వరగా నిద్ర లేచావు అని అడుగుదాం. ఎంత త్వరగా నువ్వు నిద్ర లేచావు. ఎలాగా? హౌ సూన్ డిడ్ యూ వేకప్. హౌ సూన్ డిడ్ యూ వేకప్. ఇక్కడ ఎందుకు డిడ్ పెట్టామో తెలుసు కదా? ఎంత త్వరగా నిద్ర లేచావు అన్నది పాస్ట్ గురించి అడుగుతున్నాం కాబట్టి మనం డిడ్ పెట్టాం. ఇప్పుడు మామూలుగా నువ్వు ఎంత త్వరగా నిద్ర లేస్తావు అని అడగాలి. ఎంత త్వరగా నిద్ర లేస్తావు మామూలుగా జనరల్గా. అప్పుడు ఏం యూజ్ చేస్తాం? డూ కదా. హౌ సూన్ డూ యూ వేకప్ ఎవ్రీ డే. నేను డైలీ ఎవ్రీడే ఇట్లాంటి వర్డ్ యూజ్ చేయకపోయినా కూడా హౌ సూన్ డూ యూ వేకప్ అంటే ఎంత త్వరగా నిద్ర లేస్తావు అని. జనరల్గా ఎంత త్వరగా నిద్ర లేస్తావు మామూలుగా. ఇప్పుడు అతను ఆమె గురించి కూడా అడగొచ్చు కదా. అప్పుడేం యూజ్ చేస్తాం? డస్ యూజ్ చేస్తాం. ఆమె ఎంత త్వరగా నిద్ర లేస్తుంది రోజు. అప్పుడు హౌ సూన్ డస్ షీ వేకప్ డైలీ అని అడగాలి. షీ, హీకి మనం డస్ అన్న హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం, రైట్? హౌ సూన్ డస్ షీ వేకప్. ఆమె ఎంత త్వరగా నిద్ర లేస్తుంది. మనం రేపు ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం. ఎంత త్వరగా నిద్ర లేస్తావు నువ్వు రేపు? అయితే మనం రెడీ అవ్వాలి కదా. ఎంత త్వరగా నిద్ర లేస్తావు? హౌ సూన్ విల్ యూ వేకప్. రేపు కదా, ఫ్యూచర్ తెలిసిపోతుంది, రైట్? మనకి ఫ్యూచర్, దెన్ వి యూజ్ విల్. హౌ సూన్ విల్ యూ వేకప్ టుమారో. హౌ సూన్ విల్ యూ వేకప్ టుమారో. రేపు ఎంత త్వరగా నువ్వు నిద్ర లేస్తావు. నేను ఇప్పుడు మీ ఎబిలిటీ గురించి అడగాలి. నువ్వు ఎంత త్వరగా నిద్ర లేవగలవు. అప్పుడు క్యాన్ వస్తుంది. హౌ సూన్ కెన్ యూ వేకప్. హౌ సూన్ కెన్ యూ వేకప్ అని అడగాలి. ఇక్కడ హౌ సూన్ కుడ్ యూ వేకప్. దట్స్ వాట్ ఐ వాస్ థింకింగ్, వై ద క్వశ్చన్ ఇస్ సో షార్ట్ అని. హౌ సూన్ కుడ్ యూ వేకప్. ఎంత త్వరగా నిద్ర లేవగలిగావు అని. కెన్కి కుడ్కి డిఫరెన్స్ ఏంటి? లేవగలిగావు. కుడ్ ఇక్కడ పాస్ట్ అనమాట. కుడ్ అంటేనే పాస్టే, ఏం కాదు. కుడ్ ప్రజెంట్ కూడా. మళ్ళీ ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉంటాం, కెన్ అంటే ప్రజెంట్, కుడ్ అంటే పాస్ట్ అని. కుడ్ పాస్టే, బట్ నాట్ ఆల్ ద టైమ్. కుడ్ని ప్రజెంట్లో కూడా యూస్ చేస్తాం, అది మళ్ళీ చెప్తాం మీకు. ఎంత త్వరగా నిద్ర లేవగలవు, ఎంత త్వరగా నిద్ర లేవగలిగావు. షుడ్ ఉందనుకోండి, నా గురించి అడిగినప్పుడు, లైక్ నేను ఎంత త్వరగా నిద్ర లేవాలి అని అడిగినప్పుడు నేను హౌ సూన్ షుడ్ ఐ వేకప్ అని అడుగుతా. హౌ సూన్ షుడ్ ఐ వేకప్. అర్థం ఏంటి? మీనింగ్ ఏంటి? నేను ఎంత త్వరగా నిద్ర లేవాలి. నా గురించి నేను అడుగుతున్నా.
మీ దగ్గర నుండి నేను సజెషన్ తీసుకుంటున్నాను, ఎంత త్వరగా నిద్ర లేవాలి నేను అని చెప్పి. ఇలా అనమాట. హౌ సూన్ షుడ్ ఐ వేకప్ టుమారో. ఇది పాస్ట్, ఐ మీన్ ఫ్యూచరే, ఇప్పటి నుండి ఫ్యూచర్కి షుడ్. ఏం మార్చాను చెప్పండి ఇక్కడ, హెల్పింగ్ వర్బ్ తప్ప ఏమన్నా ఉందా? బేసిక్ ఇంగ్లీష్ అంతా హెల్పింగ్ వర్బ్స్ మార్చడంలోనే ఉంటుంది. ఇది బాగా వచ్చు, మీకు డిఫరెన్స్ బాగా తెలుసు. డిడ్ పెట్టినప్పటికీ, డూ పెట్టినప్పటికీ, విల్కి, క్యాన్కి, షుడ్కి డిఫరెన్స్ బాగా వచ్చేసింది అనుకోండి, ఇంకా వర్బ్స్ మార్చండి అంతే. ఇప్పుడు వేకప్ ప్లేస్లో స్టార్ట్ అన్నది పెడదాం. అంటే స్టార్ట్ అంటే బయలుదేరడం కదా. హౌ సూన్ డిడ్ యూ స్టార్ట్ అంటే ఎంత త్వరగాను బయలుదేరావు. ఇక్కడ యూనే పెట్టక్కర్లేదు, ఇది కూడా మార్చుకోవచ్చు. నేను అతని గురించి అడగాలి, హౌ సూన్ డిడ్ హీ స్టార్ట్. అతను ఎంత త్వరగా బయలుదేరాడు. ఆమె గురించి అడగాలి, హౌ సూన్ డిడ్ షీ స్టార్ట్. ఇక్కడ ప్రొనౌన్స్ మార్చుకోవచ్చు. హౌ సూన్ డూ యూ వేకప్ ప్లేస్లో హౌ సూన్ డూ యూ స్టార్ట్ టు ఆఫీస్. మామూలుగా రోజు గురించి అడుగుతున్నా, మీరు రోజు ఎంత త్వరగా బయలుదేరుతారు ఆఫీస్కి. హౌ సూన్ డస్ షీ స్టార్ట్ టు ఆఫీస్. ఆమె ఎంత త్వరగా బయలుదేరుతుంది ఆఫీస్కి. హౌ సూన్ విల్ యూ స్టార్ట్ టుమారో. రేపు మీరు ఎంత త్వరగా స్టార్ట్ అవుతారు. రేపు ఏదో వర్క్ ఉందన్నారు కదా, లేదంటే మీటింగ్ ఉందన్నారు కదా, హౌ సూన్ విల్ యూ స్టార్ట్ టుమారో. ఇలా హౌ సూన్ కెన్ యూ స్టార్ట్ టుడే. ఎంత త్వరగా బయలుదేరగలవు. హౌ సూన్ కుడ్ యూ స్టార్ట్ అన్నామంటే ఎంత త్వరగా బయలుదేరగలిగావు. హౌ సూన్ షుడ్ ఐ స్టార్ట్. నేను ఎంత త్వరగా బయలుదేరాలి. చూసారా, జస్ట్ ఇక్కడ ఏం చేసిన, నేను ఈ వర్బ్ మార్చిన, వేకప్ ప్లేస్లో నేను స్టార్ట్ అన్నది పెట్టిన. ఇంకొక క్వశ్చన్ కూడా యాడ్ చేసుకోండి, హౌ సూన్ డూ యూ వాంట్ టు అన్నది. హౌ సూన్ డూ యూ వాంట్ టు తర్వాత వర్బ్స్ మార్చండి. హౌ సూన్ డూ యూ వాంట్ టు జాయిన్. మీరు ఎంత త్వరగా జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అని. హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ ద బిజినెస్ మీరు ఎంత త్వరగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. హౌ సూన్ డూ యూ వాంట్ టు బై. మీరు ఎంత త్వరగా కొందాం అనుకుంటున్నారు. హౌ సూన్ డూ యూ వాంట్ ఇట్. అంటే మీరు నన్ను అడిగారు అనుకోండి, అనిత కొంచెం డబ్బు కావాలి అని, హౌ సూన్ డూ యూ వాంట్ ఇట్ అని అడుగుతాను నేను. అంటే ఎంత త్వరగా మీకు కావాలి అది అని అర్థం. హౌ సూన్ డూ యూ నీడ్ ఇట్ అని కూడా అడగవచ్చు, ఎంత త్వరగా నీకు అది అవసరం. తర్వాత ఇచ్చేసి హౌ సూన్ విల్ యూ రిటర్న్ అని అడుగుదాం. అంటే నువ్వు ఎంత త్వరగా రిటర్న్ చేస్తావు. అలా హౌ సూన్ చాలా ఎక్కువ యూస్ చేస్తాం అనమాట స్పోకెన్లో. ఈ క్వశ్చన్ అర్థమైందా. ఇక్కడ మీరు వర్బ్ ఇది మార్చండి, హౌ సూన్ డూ యూ వాంట్ టు జాయిన్, హౌ సూన్ డూ యూ వాంట్ టు ఈట్, హౌ సూన్ డూ యూ వాంట్ టు లెర్న్, ఇట్లాంటివన్నీ పెట్టుకోండి ఇక్కడ ఈ వర్బ్ మార్చి సెన్స్ వచ్చేలాగా. ఓకేనా. తరువాత డూ యూ వాంట్ టు ప్లేస్లో హౌ సూన్ డూ దే వాంట్ టు. ఒక వాళ్ళ గురించి కూడా అడగొచ్చు కదా మనం, అప్పుడు ఇక్కడ ప్రొనౌన్ మారుస్తారు అంతే. హౌ సూన్ డూ దే వాంట్ టు జాయిన్ హియర్. హౌ సూన్ డూ దే వాంట్ టు స్టార్ట్ ద బిజినెస్. హౌ సూన్ డూ దే వాంట్ ద మనీ. హౌ సూన్ డూ దే వాంట్ టు లెర్న్. ఓకేనా. ఇలా డూ దే వాంట్ టు. అతను గురించి అడగాలంటే హౌ సూన్ డస్ హీ వాంట్ టు, హౌ సూన్ డస్ షీ వాంట్ టు. హీ షీ వచ్చాయి అంటే ఇక్కడ ప్రొనౌన్స్, హెల్పింగ్ వర్బ్ ఇక్కడ డస్ పెట్టేసేయండి. హౌ సూన్ డస్ హీ వాంట్ టు జాయిన్. హౌ సూన్ డస్ హీ వాంట్ టు స్టార్ట్ ద బిజినెస్. హౌ సూన్ డస్ హీ వాంట్ టు లెర్న్. హౌ సూన్ డస్ హీ వాంట్ ద జాబ్. హౌ సూన్ డస్ హీ వాంట్ ద మనీ. ఓకేనా. ఇలాగా మై జాబ్ ఇస్ డన్ హియర్ అండి, నా జాబ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ మార్చుకుంటూ, ఇక్కడ వర్బ్స్ మార్చుకుంటూ, ఇదే క్వశ్చన్ వర్డే, హౌ సూన్ ఇదే క్వశ్చన్ వర్డే, జస్ట్ ఇట్లా హెల్పింగ్ వర్బ్స్ మార్చుకుంటూ, వర్బ్స్ మార్చుకుంటూ బాగా ప్రాక్టీస్ చేసేయండి. ఈరోజు మీకు ఎవరు కనిపించినా హౌ సూన్తో క్వశ్చన్ అడిగేసేయండి, అలవాటు అయిపోతుంది. ఓకేనా. I'll see you all next time with one more question word. Bye bye, Andy. Take care. Keep practicing. How soon?